అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ దివ్య, ఈఎన్టీ సర్జన్ సంఖ్య హాస్పిటల్స్. ఈరోజు మనం ఓటోమైకోసిస్ గురించి తెలుసుకుందాం. మనకి ఇయర్స్లో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ని మెడికల్ టర్మ్స్లో ఓటోమైకోసిస్ అంటాము. ఇది జనరల్గా ఓన్లీ మన అవుటర్ ఇయర్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఎక్కువగా మన ఇయర్ కెనాల్ని ఎఫెక్ట్ చేస్తుంటుంది. ఇది ఎక్కువగా హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు, టెంపరేచర్స్ హీట్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి. నార్మల్గా మనకి 2 రకాల ఫంగస్ వల్ల ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఆస్పర్జిల్లస్ అండ్ క్యాండిడా స్పీషీస్ వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. అసలు ఈ ఓటోమైకోసిస్ రావడానికి గల కారణాలు ఏంటి అంటే కనుక, ఎవరికైనా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు, అంటే ఇమ్యూనోసప్రెసెంట్ పేషెంట్స్లో హెచ్ఐవి ఇలాంటి కండిషన్స్, క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ అండ్ అలాగే డయాబెటీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే యాంటీబయాటిక్స్ కానీ స్టెరాయిడ్ డ్రాప్స్ కానీ ఎక్కువగా యూజ్ చేసినప్పుడు ఇయర్లో అక్కడ pH అనేది మారిపోయి నార్మల్గా మనకు ఉండే బ్యాక్టీరియా ఏదైతే ప్రొటెక్ట్ చేసే బ్యాక్టీరియా ఉంటుందో అది రిమూవ్ అయిపోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే చెవులోకి ఎక్కువగా వాటర్ వెళ్ళిపోయినప్పుడు, అంటే స్విమ్మింగ్ ఎక్కువగా చేసే వాళ్ళల్లో అండ్ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఒకవేళ ఇయర్ బడ్స్ లాంటివి కనుక ఎక్కువగా యూజ్ చేసినప్పుడు, ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ ఎక్కువ టైం పెట్టుకుని ఉన్నప్పుడు మాయిశ్చర్ అనేది ఇయర్ కెనాల్స్లో ఉండిపోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే మీరు ఇయర్ క్లినిక్ కనుక కాటన్ స్వాబ్స్, ఇయర్ బడ్స్ అవి ఎక్కువగా యూజ్ చేస్తే మనకి ఇయర్ కెనాల్ అనేది ఇంజురీ అయ్యి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఓటోమైకోసిస్ వచ్చినప్పుడు ఉండే లక్షణాలు ఏంటి అంటే, మనకి చెవంతా బరువుగా నిండిపోయినట్టు ఉండడం, ఫుల్గా అనిపించడము, ఇయర్స్ అన్నీ బ్లాక్ అయినట్టు అనిపిస్తూ ఉంటాయి. అండ్ అలాగే వినిపించడం కూడా కొంతమందిలో తక్కువగా ఉంటుంది. అండ్ ఇయర్ పెయిన్ వస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు సివియర్ ఇచ్చింగ్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అండ్ చెవు నుంచి డిశ్చార్జ్ అనేది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈ డిశ్చార్జ్ అనేది ఒకవేళ ఆస్పర్జిల్లస్ స్పీషీస్ వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తే కనుక ఎల్లోయిష్ డిశ్చార్జ్తో పాటు బ్లాక్ కలర్ స్పోర్స్ లాగా స్పాట్స్ చూస్తూ ఉంటాము. అండ్ ఒకవేళ క్యాండిడా వల్ల వస్తే కనుక థిక్ వైట్ క్రీమీ డిశ్చార్జ్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు కొంతమంది పేషెంట్స్లో చెవులో హోరు అంటే రింగింగ్ సెన్సేషన్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ మీకు కనుక ఈ లక్షణాలు ఉన్నట్టయితే మీ దగ్గరలో ఉన్న ENT డాక్టర్ని సంప్రదిస్తే ఫస్ట్ హెడ్లైట్ అండ్ ఓటోస్కోపిక్ ఎగ్జామినేషన్ ద్వారా మీకు ఓటోమైకోసిస్ ఉందా లేదా, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేస్తాము. అండ్ ఒకవేళ అక్కడ డిశ్చార్జ్ ఉందంటే కనుక దాన్ని స్టెయినింగ్కి, కల్చర్కి సెండ్ చేయడం జరుగుతుంది. ఈ ఓటోమైకోసిస్ ఉన్నప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే కనుక, ఫస్ట్ అక్కడ ఉన్న డెబ్రిస్ ఏదైతే ఫంగల్ మెటీరియల్ కలెక్ట్ అయిందో, ఏదైతే డిశ్చార్జ్ కలెక్ట్ అయిందో దాన్ని అంతా క్లీన్ చేయాలంటే ఆరల్ టాయిలెట్ అనేది చేయడం జరుగుతుంది. క్లీన్ చేసిన తర్వాత మీకు యాంటీఫంగల్ డ్రాప్స్ అనేది అడ్వైస్ చేస్తాం. ఈ యాంటీఫంగల్ డ్రాప్స్ ద్వారా ఆ ఫంగస్ అనేది రిమూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ యాంటీహిస్టమినిక్స్ అనేవి ఇచ్చింగ్కి అడ్వైస్ చేయడం జరుగుతుంది. అండ్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనకి ఓటోమైకోసిస్ రాదు అంటే కనుక, స్విమ్మింగ్ చేస్తున్నారు ఎక్కువగా అంటే మీరు హెడ్ క్యాప్ కానీ ఇయర్ ప్లగ్స్ కానీ పెట్టుకోవడం మంచిది. అండ్ అలాగే ఎక్కువ టైం మనం ఇయర్ ఫోన్స్ కానీ ఇయర్ ప్లగ్స్ కానీ యూజ్ చేయకూడదు, ఇయర్ బడ్స్. అండ్ దెన్ చెవులు అనేవి మనం కాటన్ స్వాబ్స్తో కానీ ఇయర్ బడ్స్తో కానీ క్లీన్ చేసుకోకుండా ఉండాలి. నార్మల్గా క్లీన్ అయిపోతాయి కాబట్టి మనం ఇయర్ బడ్స్ అవి యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఒకవేళ వాటర్ కనుక ఎక్కువగా ఎంటర్ అయింది అంటే కనుక జస్ట్ టవల్తో కానీ ఓన్లీ బయట క్లీన్ చేసుకోవాలి. అండ్ హెయిర్ డ్రైయర్ లాంటి వాటితో చాలా లో టెంపరేచర్ పెట్టుకుని చెవులకి కొంచెం దూరంగా పెట్టుకుంటే ఏదైనా వాటర్ ఎంటర్ అయి ఉంటే కనుక హెడ్ బాత్ తర్వాత అది డ్రై అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇటువంటి ప్రికాషన్స్ తీసుకొని చెవులో మాయిశ్చర్ లేకుండా చూసుకుంటే మనం ఓటోమైకోసిస్ లాంటి ఇన్ఫెక్షన్ని రాకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.